దేవుని ఘనమైన నామానికి వందనాలు. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు యూదా జనాంగానికి దేవుడు తన సేవకుడైన యెహెజ్కేలును ఒక సూచనగా నియమించారు. వారికి అనేక విషయాలు చెప్పాలని, వారి యొక్క జీవితం రాబోయే దినాల్లో ఎలా ఉండబోతుందో అని దైవజనుడైనటువంటి యెహెజ్కేలును ఒక సూచనగా నియమించి ఆయన ద్వారా అనేక విషయాలను ప్రస్తావన తెచ్చేటట్లుగా ప్రభు తరచు యెహెజ్కేలును దర్శించి ఈ విషయం ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి అని చెబుతూ ఉన్నారు. మరలా ఈ అధ్యాయంలో కూడా మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియచేయటానికై దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. ఈ ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు, ద్రోహం చేసేవారుగా ఉన్నారు అని మాట్లాడుతూ వాళ్ళ యొక్క స్వభావం పరిస్థితిని వివరిస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ చూడ్డానికి కన్నులున్నాయి కానీ వారు చూడరు, వినటానికి చెవులు కూడా ఉన్నాయి కానీ వారు వినరు. వారి యొక్క స్వభావం చూడండి ఎంత భయంకరంగా ఉందో. చూడ్డానికి కన్నులున్నాయట కానీ చూడట్లేదు, వినటానికి చెవులున్నాయి కానీ వినటం లేదంటే పట్టించుకోవట్లేదు, ఏం పర్వాలేదులే అనేటువంటి స్వభావం. పైగా దేవుని మీద తిరుగుబాటు చేయడం, ఈ యొక్క భయంకరమైన స్థితిని వారు కలిగి ఉన్నారు. వారికి ఏదైనా చెప్దామంటే వినకపోతే ఏం చెప్తాం, ఏదైనా జరుగుతుందంటే చూసి పట్టించుకోకపోతే ఏం చెప్తాం. కానీ దేవుడు అలా వదిలేద్దాం అని అనుకోలేదు. అలాగని వదిలేస్తే వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ జీవిత పరిస్థితి ఏంటి అని ఆలోచన చేశారు ఆయన. మన పిల్లలు మన మాట వినకపోతే అలా వదిలేస్తే పాడైపోతారు కదా, వాళ్ళకి అర్థం అవదు, ఇంతే అని అనుకుంటే తప్పది. ఎందుకంటే వారిని దేవుడు నీకు నమ్మి అప్పగించాడు. నీ పిల్లలను సరియైన విధానంలో నడిపించవలసిన బాధ్యత నీదే. కొద్దిమంది పిల్లలు చాలా అల్లరి చేస్తారు, అలా వదిలేస్తారు వాళ్ళని. ఒక కార్యక్రమం అయినా లేకపోతే ఒక సందర్భం అయినా మందిరంలోనైనా అల్లరి చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ పెట్టి కూర్చోమని, వినమని, ఏదైనా చాక్లెట్ అని ఇస్తానురా కొంచెం కుదురుగా కూర్చొని ఏమి చెప్పరు. వీళ్ళు వినరు, ఆ పిల్లల వలన మిగతా వాళ్ళు వినరు. చెప్పేవాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా నేర్పించలేదు, నేర్పించరు కూడాను. పైగా ఒకవేళ దైవజనుడు గనుక ఆ పిల్లల మీద కోప్పడి గద్దించి సరిగా ఉండాలి అని అంటే తల్లిదండ్రులకి ఎంత బాధో. మా పిల్లలు మేము ఎప్పుడు కసరలేదు, కోప్పడలేదు, పాస్టర్ గారు అయితే ఎంత గట్టిగా అడుగుతూ అంటారు అనుకుంటారు బుద్ధి లేనోళ్ళు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే సరి చేయవలసినటువంటి తల్లి తండ్రి సరి చేయకపోతే ఆ బాధ్యత గనుక దైవసేవకుడు తీసుకుంటే ఆయన మీద ఇలా మాట్లాడడం సరైన విధానమే కాదు. ఎంతకాలం మీరు ఇలాగున మీ పిల్లల్ని వదిలిస్తారు? పోతే పోనీలే, అలా ఉండీలే, ఆడుకోనీలే, నిర్లక్ష్యంగా వదిలేస్తే వాళ్ళు చాలా నష్టపోతారు. తల్లిదండ్రులు చాలా రాబోయే దినాల్లో బాధపడాల్సి వస్తుంది. శిక్షా దండనము పిల్లలను గుణపరిచినట్లుగా దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు యూదా జనాంగం వారు గుణపరచబడాలని, సరిచేయబడాలని దేవుని ఉద్దేశమై ఉంది. కాబట్టి నీ పిల్లలను
కంట్రోల్లో పెట్టుకో. ఇక మీదట మందిరంలో గాని ఇంటి దగ్గర కానీ మరీ ఎక్కువగా చెడిపోయే పరిస్థితిలోనికి పోకముందే కంట్రోల్లో పెట్టు. ఇప్పుడు దేవుడు వీళ్ళు ఏమైపోయారంటున్నాడంటే ద్రోహులు అయిపోయారట, తిరుగుబాటు చేస్తున్నారట. ఆయన కంట్రోల్లో పెట్టలేదా? పెట్టాడు. మొదటి నుంచి కంట్రోల్లో పెడతానున్నారు. కుక్క తోక వంకర అన్నట్లుగా వీళ్ళ బుద్ధి అలాగే తగలడింది. అందుకే కదా యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నాడు, వాళ్ళ జీవితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు కనుక మనం చదివితే అక్కడ ప్రభు ఇలా సెలవిస్తున్నారు. ఆకాశమా ఆలకించు, ఓ భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేశాను, అయితే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు అని. గాడిదకేమో తన యజమాని ఇల్లు తెలుసు, ఎద్దుకు కూడా తెలుసు, కానీ వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు కన్నులుండి చూడరు, చెవులుండి వినరు, బుద్ధి లేనోళ్ళు, హృదయం కఠినమైపోయిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు. చెప్తే మూర్ఖత్వం వెళ్ళగొరుకుతారు, దైవత్వం అర్థం కాదు అని మాట్లాడుతున్నాడు ప్రభువే. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. యెహెజ్కేలు తిరుగుబాటు చేసేవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళు, చెవులున్నాయి, కళ్ళున్నాయి, ఏమి పట్టించుకోరు అంటాడాయన. వాళ్ళకి మాదిరిగా నువ్వు ఒక కార్యాన్ని చెయ్యాలా. ఏం చేస్తావంటే పొరుగురు వెళ్ళిపోయేవాళ్ళలాగా నీ సామాన్లన్నీ మూట కట్టుకొని ఉదయం ఆ సామానాలు ఒకటి ఒకటి ఇంటి ముందు వెయ్యాల. ప్రజలందరూ చూస్తారు, ఏటబ్బా ఈ ప్రవక్త ఏంటి ఎలాంటి చేస్తున్నాడు అని అనుకుంటారు. వాళ్ళు చూసినప్పుడు నువ్వు జాగ్రత్తగా సామాన్లన్నీ బయట వేసి సర్దుకో. సాయంత్రం అయ్యేటప్పటికి నువ్వేం చేస్తావంటే డైరెక్ట్ ఇంటి గుమ్మం నుంచి రాకుండా ఇంటికి పక్కని కన్నం పెట్టు, ఆ కన్నంలో నుంచి దూరుకొని బయటకు రా అని చెప్పారు. అని మూట కట్టుకొని ఇప్పుడు భుజం మీద పెట్టి బయలుదేరాలి, వేరొక స్థలానికి వెళ్ళిపో నువ్వు అన్నారు. ఇదంతా ప్రజలు చూస్తారు. ఏటి ఇల్లుని ఖాళీ చేసేసాడు, తిన్నగా రాకుండా అడ్డంగా కన్నం వేసుకొని వస్తున్నాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు కదా. ప్రజలు గమనించినప్పుడు నిన్ను అడుగుతారు, ఏమైందయ్యా, ఇలాగ చేస్తున్నావు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, మొత్తం ఇల్లంతా సర్దేసుకున్నట్టున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగితే వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను వాళ్ళకి నిన్ను సూచనగా పెట్టాను, నేను నీకు ఏం ఆజ్ఞాపిస్తానో అవన్నీ చేయాలి అన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో యెహెజ్కేలు ప్రవక్త తూచా తప్పకుండా పాటించాడు. దైవజనుడు పని ఏంటి అనంటే దేవుడు చెప్పిన మాటలు చెప్పడమే. దేవుడు ఏ విధంగా నడవమని చెప్తే ఆ విధంగా నడవడమే దేవుని సేవకుని పని. ఈరోజు చాలా మంది సొంత ఆలోచనల చేత నడుస్తున్నారు, సొంత నిర్ణయాల చొప్పున మాట్లాడుతున్నారు. ప్రజలకు వారి యొక్క ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నారు కానీ దేవుని ఉద్దేశాన్ని ప్రకటించటం లేదు. ప్రజలని వాళ్ళ కొరకు సంపాదించుకొని పోగేసుకుంటున్నారు కానీ దేవుని కొరకు సిద్ధపరిచే ఆలోచన లేదు. ఒక 10 మంది వస్తే 10 రూపాయలు వస్తాయనే ఒక దౌర్భాగ్యమైన స్థితిలోనికి పోయిన వారుగా ఉన్నారు కానీ ఈ 10 మందిని పరలోకం తీసుకెళ్దాం, అటు విధంగా వీళ్ళని దేవుని వాక్యం ద్వారా పెంచుదామనే ఆరాటం లేదు. మరి ఎప్పుడు బాగుపడతారో ఏంటో అర్థం కాదు. అందుకే ప్రభు చెప్తాడు, నా కాపరులకి బుద్ధి లేదు, వాళ్ళు ఎప్పుడు కడుపే చూసుకుంటున్నారు అంటాడు. ఎప్పుడు కడుపే చూసుకుంటే వాళ్ళు నరకానికి పోతారు, వాళ్ళకంటే ముందు ఈయనే ఉంటాడు. అందుకే 2 తీర్పు ఉంది సేవకుడికి. చెప్పడం మాత్రం కాదు, గొప్ప ఏం కాదు చెప్పడం, అలా పాటించడం గొప్ప. ప్రజలకు మాదిరిగా బ్రతకడం గొప్ప. అలా బ్రతకగలిగితే ఆ జీవితం ధన్యమవుతుంది, ప్రభు చేత మెప్పు పొందుతుంది. అందుకే ఈ రోజున గమనించండి, దేవుని యొక్క సేవకుడిగా నీ జీవితం కనుక ఉంటే చాలా పవిత్రమైన బ్రతుకు బ్రతకాలి. దేవుని కొరకు నిస్వార్థంగా జీవించాలి. ఆత్మను బలపరచడానికే, ప్రభు ఎదుట నిలబెట్టడానికే తాపత్రయం కలగాలి. ఒకవేళ నువ్వు విశ్వాసిగా ఉంటే నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించి వాక్యానుసారంగా మలచబడటానికి సిద్ధపడాలి, ఇష్టపడాలి.
లేకపోతే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తివి కాదు అనేది గమనించుకోవాలి. ఈ దావి సేవకుని దేవుడు ఒక సూచనగా పెట్టాడట. ప్రవక్త అంటాడు, ఆయన నాకు ఆజ్ఞాపించినవన్నీ కూడా నేను చేశాను. నేను ఉదయకాలం మందు నా బట్టలు నా సామాగ్రి అంతా కూడా తెచ్చుకొని బయట పెట్టాను. సాయంత్రం అయ్యేటప్పటికి నేను గోడ కన్నం వేశాను. వాళ్ళందరూ చూస్తుండగానే నా సామాగ్రి తీసుకొని మూట భుజాన పెట్టుకొని బయటకు వచ్చేసాను. దేవుడు మరలా నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పారు. ఇప్పుడు ప్రజలు అడుగుతారు, ఏమైంది ఇలా చేసావు అని అడిగితే ఏం చెప్పాలి అంటే, వారు తిరుగుబాటు చేసేటువంటి వారు గనక నిన్ను అడుగుదురు. ఒకవేళ నువ్వు వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా ఈ మాట చెప్పాలి. ఎందుకు చెప్పాలి అని అంటే, రాబోయే దినాల్లో జరగబోతున్న సందర్భాన్ని ప్రభు తెలియజేశాడు అని వారు అడుగుతారు. వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పు అన్నాడు. ఏం చెప్పాలట? వారు చెరలోనికి పోబోతున్నారు, దేశాంతర నివాసులైపోతారు. వారిలో ప్రధానంగా ఉండేటువంటి వాడు రాత్రి సామాన్లు భుజం పెట్టుకున్నట్లుగా తను మోసుకొని పోబడతాడు. వాడు వెళ్తాడే గాని మళ్ళీ తిరిగి సొంత ఇంటికి రాడు. వాళ్ళు దోచుకోబడిన వారిగా, కన్నం కొట్టబడిన వారిగా అయిపోతారు. వాళ్ళు ఇక వెళ్ళిపోవడమే గాని వాళ్ళు తిరిగి రారు అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ జీవిత గమ్యం ఏమైపోబోతుందో ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేయటానికి ప్రవక్తను అట్టి విధంగా ప్రవర్తించమని చెప్పాడు. మరి వారు వెళ్ళేటువంటి బబులోను, ఆ ప్రాంతంలో వాళ్ళ జీవితంలో జరగబోయే పరిస్థితి వాళ్ళని నమ్మట్లేదు. అందుకే ఇందాక ముందే చెప్పారు కదా ఆయన, వాళ్ళకి చెవులుంటాయి వినరు, కళ్ళుంటాయి గాని గమనించరు, చూడరు అని చెప్తున్నట్లుగా వీళ్ళ యొక్క హృదయాలు ఎలాగున్నాయంట. దేవుని సేవకుడు ద్వారా దేవుడు తెలియజేసిన సత్యాన్ని నమ్మాలి అనే ఆలోచన లేదు, నమ్ముదాం అని అనుకోవటం లేదు. అదంతా కూడా అలాగే చెప్తారు. అయినా ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో జరుగుతుంది, ఇప్పుడు వెంటనే జరగదు. సేవకుడు అలాగే చెప్తాడు, ఏదో వచ్చేస్తుంది నిజమే అని అనేసుకుంటాం గాని ఇది నిజం కాదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుందని. సిద్కియా రాజుని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోబోతున్నారు. తీసుకుని వెళ్ళినప్పుడు సిద్కియా రాజు యొక్క కళ్ళు ఊడపెరికేబోతున్నారు. అందుకని ఈ విషయాలను తెలియచేశారు. వాళ్ళు కళ్ళుంటాయి చూడరు అని. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు మనం చూస్తే అక్కడ అర్థమవుతుంది సిద్కియా రాజు యొక్క స్థితి. దేవునికి అవిధేయతలై దేవుని మీద తిరుగుబాటు చేసి ద్రోహం చేసిన వారై బ్రతుకుతున్నప్పుడు ప్రజలను అలాగున అప్పగించబోతున్నాడు. వారు బబులోనికి వెళ్తారు కానీ తిరిగి రారు అని చెప్తున్నాడు. అయితే దేవుడు వారిలో కొద్ది మందికి ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. అది ఏంటి అనంటే, కొద్దిమంది ఈ హేయ క్రియలు మాని దేవుని మార్గంలో నడిచిన వారు, వారి జీవితాలను కాపాడుకున్నవారు, కత్తి చేత కానీ శత్రువుల చేతిలో చిక్కడిపోవడం కానీ క్షామము కానీ తెగులు కానీ కలగకుండా వారిలో కొద్దిమందిని దేవుడు తప్పించబోతున్నాడు. వారికి క్షేమాన్ని దయచేయబోతున్నాడు. ఎందుకు అనంటే, అన్ని జనులకు ఈ విషయాన్ని తెలియచేయాలి అని. అన్ని జనులకు ఎందుకు తెలియచేయాలి? వారి యొక్క ఆచారాలు, వారి పద్ధతులు, వారి గుణగణాలన్నీ వీళ్ళు నేర్చుకుని వాళ్ళు అనుసరించినట్లే అనుసరిస్తున్నారు. అందుకే ఇది గమనించిన దేవుడు వాళ్ళకి సూచనగా నేను మిమ్మల్ని పెట్టబోతున్నాను. వాళ్ళ కళ్ళ ముందే శత్రువులు తీసుకెళ్ళిపోబోతారు, వాళ్ళ కళ్ళ ముందే కళ్ళు పెరికేస్తారు, వాళ్ళ కళ్ళ ముందే సమస్తం దోచుకొని పోబడతారు అని చెప్తూ
కొద్దిమంది మిగిలి ఉంటారు. ఎందుకు మిగిలి ఉంటారంటే, ఇదిగో దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మేము తప్పించబడ్డాం, కాపాడబడ్డాం. మా జీవితంలో శత్రువులు ఖడ్గం చేత మమ్మల్ని చంపలేదు, కరువు చేత దేవుడు చావకుండా కాపాడాడు, తెగులు రాకుండా ఆయన మమ్మలను కాపాడాడు అని మీరు వివరించేటట్లుగా నేను ఇది చేయబోతున్నానని చెప్పాడు. దేవుని గొప్పతనాన్ని గుర్తించాల్సింది దేవుని ప్రజలు, అన్య జనులు కూడాను. అందుకే వాళ్ళకి వీళ్ళకి దేవుడు సాక్షార్థమై నిలబెట్టాడు. రాబోయే దినాల్లో జరగబోతున్న ప్రమాదాన్ని తెలియచేయటానికి దేవుడు మరలా మరొకసారి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఈసారి భోజనం చేసేటప్పుడట వణుకుతూ బాధపడుతూ భోజనం చేసి నీళ్లు తాగమని చెప్తున్నాడు. ఎందుకు? ఈ విషయాన్ని వాళ్ళు చూస్తారు భోజనం చేసేటప్పుడు. ఓపెన్ గా చేయాలి, పబ్లిక్ గా. అలా గనుక చేస్తే వాళ్ళు చూస్తారు. ఏంటి ఇలా తింటున్నావు, ఏంటి కంగారు పడుతున్నట్టున్నావు, ఏదే అయిపోబోతున్నట్లుగా ఆందోళన చెందుతున్నావు ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళతో చెప్పు, ఇదిగో మీరు ఇలాగే అయిపోబోతున్నారు, మీరు సరైన తిండి తినలేకపోతారు, తిన్నా వణుకుతూ భయపడుతూ తినాల్సి వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా నిర్జలంగా ఉండేటట్లు, ఈ పట్టణాన్ని అయ్యపోయేటట్లుగా, శత్రువుల చేతిలోనికి దేశమంతా వెళ్ళిపోయినట్లుగా చేయబోతున్నారు. అప్పుడు మీరు ఇలాగే వణుకుతూ గడగలాడుతూ తింటారు, కంగారుగా నీళ్లు తాగుతారు, అంత ఆందోళన అయిపోతారు. ఎందుకంటే మీరు మాట వినరు వాళ్ళు కదా, మాట వినని వారు కదా. ఎప్పుడు వింటారో నాకు తెలియదు, కానీ మీ బతుకులు మాత్రం ఇలాగా ఉండబోతున్నాయని ప్రభు చెప్పాడు. ప్రజలు రోదన ధ్వనిని, ప్రజల యొక్క ఆవేదనను దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. కానీ ప్రజలు మారరే, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టరే. పైగా అనుకుంటున్నారు వాళ్ళు, దేవుడు ఇలాగే చెప్తాడు. ఎన్నిసార్లు ఎంతమంది ప్రవక్తలు రాలేదు, ఎంతమంది వస్తే ఎంతమంది చెప్తే అవి నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు అప్పుడే నెరవేర్చబడ్డు, ఎప్పుడో నెరవేరబోతున్నాయి. ఇప్పుడు ఏమీ కంగారు ఏం లేదు, అలా చెప్తాడు చెప్పని అన్నారు. నోవాహు కాలంలో కూడా నోవాహు ప్రకటిస్తే ఇప్పుడు ఎప్పుడు వస్తుంది, ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్తున్నాడు. ఏం వర్షం లేదు, ఏమీ లేదు, పెద్ద తుఫాన్ అంట, ఏకంగా మునిగిపోద్దట, ఈ పడవేం తేలిపోద్దట అని చాలా భయంకరమైన హేళన చేశారు, తిరుగుబాటు చేశారు. బుద్ధి లేదు నోవాహుకి, వాడగడుతున్నాడు. ఎవడన్నా ఇల్లు పేసుకొని పందిరేసుకుంటాడా, ఇతని బతుకు అలాగే ఉంది అని చాలా హేళన చేశారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈసారి దర్శనము నెరవేరే సమయం రాబోతుంది. ఎప్పుడో జరగబోయే విషయాలు కాదు, ఇప్పుడు వెంటనే జరగబోతుంది, ఆలస్యం అవ్వదు ఇంకా అని చెప్పారు. చాలా మంది ఇలాంటి భ్రమలోనే ఉన్నారు, ఆలస్యం అవుతుందని. యేసుప్రభు చెప్తున్నాడు, 2000 సంవత్సరాల కిందట పైకి వెళ్ళాడు, పరలోకం సిద్ధపరుస్తున్నాను, ఇల్లు కడుతున్నాను, తిరిగి వస్తాను, మీరందరూ సిద్ధపడండి, బుద్ధి కలిగిన వాళ్ళుగా ఉండండి, దివిటీలు అది ఆరిపోనీకండి, హృదయమైన దివిటిని వెలిగించుకోండి, అలా మెలకు కలిగి ఉండండి, రాత్రి వస్తాను పగలు వస్తాను చెప్పకుండా వస్తాను అని 2000 సంవత్సరాలు అయిపోయింది. అలాగే చెప్తాడు ఆయన, వస్తాడేటి, రాడు, వస్తే ఈ పాటికే రావాలి కదా అని అనుకుంటున్నారు. నాకు తెలియనప్పుడు నేను కూడా ఇలాగ అనుకున్నాను, అలాగే చెప్తారు. ఎందుకంటే మా నాన్నగారు నాకు తెలిసినప్పటి నుంచి చెప్పి 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 ఆయనే పైకి వెళ్ళిపోయారు, కానీ యేసుప్రభు రాలేదు అని అనుకున్నాను ఒకప్పుడు. తర్వాత వాక్యాన్ని ధ్యానం చేయడం ప్రారంభించాక, దేవుని యొక్క అమోఘమైనటువంటి విషయాలను గమనించిన తర్వాత నా కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు అర్థమైంది, మెలకు కలిగి ఉండకపోతే ప్రభు వస్తే ఏ జాము వస్తాడో, ఏ రేయి వస్తాడో తెలియకుండా వస్తాడు గనక సిద్ధపడకపోతే విడవబడిపోతానేమో. ఒకవేళ నా ప్రాణం అనుకోకుండా పోతే నేను పరలోకానికి వెళ్లకుండా పోతానేమోనని ఒక భయం నాలో కలిగింది. అందుకనే హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ
అపవిత్రత, చెడు, పాపం అనేటువంటి ఆ పరిస్థితులు, దృశ్యాలు కళ్ళ కనపడకుండా, హృదయం రాకుండా, అంధకారం అయిపోయిపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ సిద్ధపడి ఉన్నాను. ఎందుకనంటే ఆయన వచ్చిన రాకడలో నేను ఎత్తబడకపోతే, ఒకవేళ దానికంటే ముందే నేను పోతే, నేను సిద్ధపడి పోకపోయి ఉండుంటే విడవబడతానేమో, భయంకరమైన శిక్షలను వెళ్ళిపోతానేమో. అందుకే అలా ఉండడం నాకు ఇష్టం లేదు. ప్రభు ఆలస్యం చేస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన రావడానికి ఆలస్యమైందంటే కారణం చెప్తున్నాడు. మరి కొంతమంది మార్పు చెందాలన్నట దీర్ఘ శాంతం వహిస్తున్నాడే తప్ప, ఆలస్యం చేస్తున్నాడే తప్ప రాడు అని కాదు. వస్తాడు ఆయన. వస్తారు, త్వరగా వస్తారు. ప్రియ దేవుని జనాంగమా, ఎంతకాలం బట్టి యేసుని నమ్ముకున్నావో తెలీదు. నువ్వు నమ్ముకుని వృద్ధాప్యం వచ్చేసి మరణమే చేరువయ్యే సమయానికి వచ్చేసి ఉండొచ్చు. అయినా సరే ఆయన వస్తున్నారు అనే ఒక నిరీక్షణ పరిపూర్ణంగా కలిగి ఉండి నీ జీవితాన్ని శుద్ధిగా ఉంచుకోగలిగి, బుద్ధిగా కనుక నువ్వు కాపాడుకోగలిగితే ఆయన రాకడలో ఎత్తబడే ధన్యత పొందుకుంటాం. లేదు, ఒకవేళ ఆయన రావడానికి ముందే మనం వెళ్ళిపోయినా ఏమీ పర్వాలేదు. మహిమ దేహంతో తిరిగి లేస్తాము. మధ్యాకాశంలో ప్రభువు వరుడు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కోబోతాం. ఆయన ఉండేటువంటి ఆ అద్భుతమైన, సుందరమైన, మహాఘనమైనటువంటి ఆ నిత్య రాజ్యంలో మనం కూడా ఉండగలుగుతాం. కనుక ఈ రోజున నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించుకో. దేవుడు ఆలస్యం చేశాడు, దర్శనం నెరవేర్చలేదు అని వాళ్ళు భావించి నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నారు. కానీ మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం కలిగి ఉండవద్దు. ప్రభు రాకడుకై ఎదురు చూద్దాం. ప్రభు రాకడలో ఎత్తబడడానికి నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆశతో ఇంకా ఎదురు చూద్దాం. ఆయన రాకడలో ఎత్తబడదాం. ఆయన రాకడ కొరకే పరిపూర్ణంగా సిద్ధపడదాం. ఇంకా ఏదైనా నీలో లోపం ఉండిపోయిందేమో, దేవునికి నచ్చని క్రియలు ఉండిపోయేమో, ఇంకా ఏదైనా నిన్ను శుభ్రం చేసుకోకుండా లోపల వేలుతో సహా ఉండిపోయింది ఉందేమో, దాన్ని పూర్తిగా పెకిలించి పారవేసేసి శుద్ధి చేయబడితే, పరిశుద్ధంగా బ్రతకగలిగితే ఆయన రాకడలో ఎత్తబడే గొప్ప ధన్యతను పొందుకుంటాం. అటు విధంగా సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.